అందరికీ నమస్కారం. ఈరోజు కుంభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగంలో ఉన్నవారు తమ అధికారులతో మంచి సంబంధాలను కొనసాగించగలరు. మీ పనితీరు వారికి సంతృప్తినిస్తుంది. మీ సూచనలను వారు పరిగణనలోకి తీసుకుంటారు. మీ కష్టానికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. మీకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ గురించి చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది. అయితే కొందరు సహోద్యోగులు లేదా కింది స్థాయి ఉద్యోగుల వల్ల అధికారులతో మీకు చిన్నపాటి చిరాకు లేదా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. పరిస్థితిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఆధ్యాత్మిక విషయాలపై ఈ రాశివారికి ఈ రోజు ఆసక్తి పెరుగుతుంది. దైవచింతన, పూజలు, ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఏదైనా పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి సమయం. ఆధ్యాత్మిక గురువుల ఆశీస్సులు లభిస్తాయి. కొన్నిసార్లు మీ మనసు అశాంతితో నిండిపోవచ్చు. ఒక తెలియని భయం మిమ్మల్ని వెంటాడవచ్చు. ఏకాగ్రత లోపించవచ్చు. అప్పుడు భగవంతుడిపై నమ్మకం ఉంచడం, ప్రార్థనలు చెయ్యడం మీకు మనశ్శాంతినిస్తుంది. ఆధ్యాత్మిక పుస్తకాలను చదవడం ద్వారా మీకు జ్ఞానం లభిస్తుంది. ఈరోజు మీకు ఆనందకరమైన రోజు. చిన్న చిన్న విజయాలు మీకు సంతృప్తినిస్తాయి. కుటుంబంతో, స్నేహితులతో గడిపే సమయం మీకు సంతోషాన్నిస్తుంది. కొన్ని ఊహించని సంఘటనలో, పని ఒత్తిడిలో చిన్నపాటి నిరాశ కలగవచ్చు. వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగండి. సానుకూల దృక్పథంతో ఉండటం వల్ల ఆనందం మీతోనే ఉంటుంది. ఆఫీస్, కార్యాలయం, ఉద్యోగ బాధ్యతలు, వృత్తిపరమైన వాతావరణం. ఈరోజు మీ ఆఫీసులో పనితీరు మెరుగ్గా ఉంటుంది. సహోద్యోగులతో సఖ్యతతో మెలగడం, టీం వర్కును ప్రోత్సహించడం ద్వారా పనులు సులువుగా పూర్తవుతాయి. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. వినాయకుడు ఆశీస్సులతో మీరు ఎదుర్కొనే అడ్డంకులు తొలగిపోతాయి. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా మంచిగా ఉన్నప్పటికీ చిన్నపాటి అజాగ్రత్త మీకు సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. ఉల్లాసంగా, చురుకుగా ఉంటారు, కానీ అలసటను విస్మరించవద్దు. కొంతమందికి కడుపు సంబంధిత సమస్యలు లేదా చిన్నపాటి జ్వరం వచ్చే అవకాశం ఉంది. బయటి ఆహారాన్ని తగ్గించండి. శారీరక శ్రమను నిర్లక్ష్యం చేయవద్దు. ధ్యానం, యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. మీ ఆర్థిక పరిస్థితిలో ఈరోజు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఊహించని విధంగా డబ్బు చేతికి రావడం లేదా ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభం కావడం వంటివి జరగవచ్చు. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులకు స్వస్తి చెప్పడం మేలు. ఈరోజు మీరు అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తవుతాయి. మీ పనులకు ఆటంకాలు కలగకుండా విజయవంతంగా నిర్వహిస్తారు. మీరు చేపట్టిన పనుల వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. కుటుంబపరంగా ఈరోజు మీకు చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి. ఆప్యాయత పెరుగుతుంది. మీ మాటలకు, చేతలకు కుటుంబంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. కాబట్టి సంయమనంతో వ్యవహరించండి. క్రీడాకారులకు ఈరోజు మంచి రోజు. మీరు మీ రంగంలో రాణించే అవకాశాలున్నాయి. మీ క్రీడా నైపుణ్యాలు ప్రదర్శించి విజయం సాధిస్తారు. శారీరక దృఢత్వం కూడా మెరుగుపడుతుంది. ఈరోజు అనవసరమైన వాగ్వాదాలకు, గొడవలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. మీ సహనాన్ని కోల్పోకుండా జాగ్రత్తపడండి. చిన్నపాటి అపార్థాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. వ్యక్తిగత వస్తువుల విషయంలో ఈరోజు చాలా జాగ్రత్త వహించాలి. మీ వస్తువులను కోల్పోయే అవకాశాలున్నాయి. కాబట్టి వాటిని భద్రంగా ఉంచుకోండి. మీ ప్రయాణాలలో కూడా అప్రమత్తంగా ఉండటం అవసరం. గతంలో మీరు చేసిన కొన్ని తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవటం ద్వారా భవిష్యత్తులో అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోండి. మీ వైవాహిక జీవితంలో ఈరోజు ప్రేమ, అవగాహన పెంపొందుతాయి. మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం ద్వారా మీ సంబంధం మరింత ఆనందంగా మారుతుంది.
ధైర్యం, సాహసం, ముందుకు సాగే చొరవ. ఈరోజు మీరు ధైర్యంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. మీలో దాగి ఉన్న శక్తిని ప్రదర్శించే సమయం ఆసన్నమైంది. దుర్గమ్మ ఆశీస్సులతో మీ ధైర్యం రెట్టింపవుతుంది. ఈరోజు మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. అది మీ విజయానికి బాటలు వేస్తుంది. ఇతరుల పట్ల మీ విశ్వాసం బలపడుతుంది. ముఖ్యంగా సన్నిహితులతో మీ బంధం పదిలపడుతుంది. మీ లక్ష్యాలను సాధించడంలో మీ నమ్మకం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొత్త పనులు చేపట్టడానికి ఇది మంచి రోజు. ఈరోజు కొన్ని నమ్మక ద్రోహాలు లేదా మోసాలు మీ దృష్టికి రావచ్చు. ఇది ఇతరుల పట్ల మీ విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తుంది. అనవసరమైన అనుమానాలు సంబంధాలను దెబ్బతీస్తాయి. ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రతి విషయంలోనూ అతిగా ఆలోచించకుండా మంచిని మాత్రమే స్వీకరించాలి. వ్యాపార పరిశ్రమలలో ఉన్నవారికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు, ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఇది మీ వ్యాపార విస్తరణకు తోడ్పడుతుంది. ఉద్యోగుల నుండి మంచి సహకారం లభిస్తుంది. అయితే పోటీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు మార్చుకోవాలి. కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించండి. మార్కెట్ పోకడలను నిశితంగా గమనించండి. మీ కృషి మీకు మంచి లాభాలను తెస్తుంది. ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు అనుకూలత ఉంటుంది. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢపడుతుంది. మీరు ఈరోజు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు. మీ మాటలు, పనులు అందరినీ ప్రభావితం చేస్తాయి. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. అయినప్పటికీ కొన్నిసార్లు మీరు కూడా నిరుత్సాహానికి గురికావచ్చు లేదా ప్రేరణ కోల్పోవచ్చు. అలాంటి సమయాల్లో స్వీయ విశ్లేషణ చేసుకోండి. మీ లక్ష్యాలను గుర్తు చేసుకోండి. ఈరోజు మీరు చేపట్టే ఏదైనా సమావేశం లేదా చర్చలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆశించిన ఫలితాలను మీరు పొందుతారు. ఈరోజు మీరు చేపట్టే ఏదైనా సమావేశం లేదా చర్చలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆశించిన ఫలితాలను మీరు పొందుతారు. ఈరోజు విద్యారంగంలో ఒక సానుకూల వాతావరణం నెలకొంటుంది. మీరు మీ అభ్యాసంలో మరింత ఆసక్తిని కనబరుస్తారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఉత్సాహం చూపుతారు. అయితే కొంచెం ఏకాగ్రత లోపం మిమ్మల్ని అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి దానిని అధిగమించడానికి ప్రయత్నించండి. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగుపడతాయి. మీరు ఇతరులతో సులభంగా సంభాషించగలుగుతారు. మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరుస్తారు. వ్యాపార చర్చలలో మీరు విజయం సాధిస్తారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇతరులను ప్రభావితం చేస్తాయి. కొన్ని సందర్భాల్లో మీ మాటలు అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. దీనివల్ల చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు. మీ సంభాషణా శైలిని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా వృత్తిపరమైన చర్చలలో స్పష్టత చాలా అవసరం. సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన విషయాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది. పాత ఆచారాలను గౌరవించడం మీకు ఆనందాన్నిస్తుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ మంచి పనుల వల్ల, మీ మాటల వల్ల మీకు గుర్తింపు లభిస్తుంది. ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు మరింత గౌరవాన్ని సంపాదించుకుంటారు. ఈరోజు మీ సృజనాత్మకత పతాక స్థాయికి చేరుకుంటుంది. కళలు, సాహిత్యం, సంగీతం లేదా ఏదైనా సృజనాత్మక రంగంలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన రోజు. కొత్త ఆలోచనలు, వినూత్న ప్రయోగాలు చేయడానికి మీరు ఉత్సాహం చూపుతారు. మీ అభిరుచులను పెంపొందించుకోవడానికి ఇది మంచి సమయం. ఒత్తిడి లేదా ప్రేరణ లేకపోవడం వల్ల మీరు సృజనాత్మక అవరోధాలను ఎదుర్కోవచ్చు. మీ ఆలోచనలను ఆచరణలో పెట్టడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఇతరుల విమర్శలు మీ సృజనాత్మకతను దెబ్బతీసే అవకాశం ఉంది. మీ ప్రతిభను గుర్తించకుండా నిరాశకు గురవడం మంచిది కాదు. మీ స్నేహితుల నుండి మీకు సహాయ సహకారాలు లభించే అవకాశం ఉంది. వారు మీకు అండగా నిలుస్తూ మీ లక్ష్యాలను చేరుకోవడంలో తోడ్పడతారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.